వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతోటి సంక్రాంతి సీజన్ లో మన ముందుకు వచ్చాడు. జనవరి 9వ తేదీ రిలీజ్ అయినటువంటి ఆ సినిమా ఏదైతే భయపడ్డారో ప్రభాస్ అభిమానులు, అదే జరిగింది. మొదటి నుంచి కూడా ఆ సినిమా మీద వాడు నమ్మకం పెట్టుకోలేదు. డౌట్ గానే వాళ్ళు ఫీల్ అవుతూ వచ్చారు. ఈ సినిమా ఎలా బాక్స్ ఆఫీస్ వద్ద దాని ప్రభావం చూపిస్తుంది, ఎలా రన్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు మొత్తానికి ఈగర్గా అయితే వెయిట్ చేశారు. ఏదైతే 2.0 అని చెప్పేసి ఒక ట్రైలర్ ని రిలీజ్ చేశారో రాజా సాబ్, అప్పుడు కొంత వాళ్ళకి ఆ డౌట్ల స్థానంలో కొంత నమ్మకం అయితే అప్పుడు మొదలైంది. సో అయినప్పటికీ కూడా ఆ సినిమా రావటం, సో ఏదైతే వాళ్ళు మొదట భయపడ్డారో అదే జరగటం మనందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న ఆ సినిమా మొత్తానికి 55% మాత్రమే రికవరీ సాధించింది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు తెలియజేసినటువంటి మాట. చాలా చోట్ల బయ్యర్లు భారీ స్థాయిలో లాస్ అయ్యారు. ఈవెన్ నిర్మాత కూడా స్వయంగా థియేట్రికల్ గా ఆయన కూడా బాగా లాస్ అయ్యారు అని చెప్పేసి వినిపిస్తుంది. ఓటీటీ డీళ్లు కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని ఆయనే స్వయంగా చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉండకుండా, ఇండియాలోనే ఉండకుండా ఆయన ఇటలీ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ వీకెండ్ కి ఆయన తిరిగి ఇండియాకి వస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. సో ఇవన్నీ ఇక పక్కన పెట్టేసి, రాజా సాబుని పక్కన పెట్టేసి తన తదుపరి సినిమాల మీద ఆయన దృష్టి కేంద్రీకరించబోతున్నట్లు మనకి తెలుస్తూ ఉంది. మొట్టమొదటిగా ఆయన ఫౌజీ సినిమా కోసం డేట్స్ ని కేటాయించబోతున్నారు షూటింగ్ కోసం అని చెప్పేసి తెలుస్తుంది. అయితే రాజా సాబ్ విషయం పక్కన పెడితే రాబోతున్నటువంటి సినిమాల మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది. గతహ అన్నట్లు ఆయన చేయబోతున్నటువంటి సినిమాలన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులే కావటం వల్ల అభిమానులు కాస్త ధైర్యంగా ఉన్నారని చెప్పాలి. ఏదైతే ఒక ట్యాగ్ ఆయనకు తగిలించాడో సందీప్ రెడ్డి వంగ, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అని చెప్పేసి ప్రభాస్ కి, సో అది నిలుపుకోవాలంటే, ఆ పేరును నిలుపుకోవాలంటే ఖచ్చితంగా రాబోయేటువంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించాల్సి ఉంది. మరి ఒక్కసారి ఆయన లైనప్ ని, ప్రభాస్ నెక్స్ట్ మూవీ 4 సినిమాల లైనప్ ని ఒక్కసారి చూస్తే ఇక్కడ మనం మొదట ఫౌజీ సినిమా రాబోతూ ఉంది హను రాఘవపూడి డైరెక్షన్ లో. సో అది ఫౌజీ ఆల్మోస్ట్ 2 years నుంచి మేకింగ్ లో ఉన్నటువంటి సినిమా. సీతారామం లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హను రాఘవపూడి ఏకంగా ప్రభాస్ ని డైరెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఒక పీరియడ్ డ్రామాగా మన ముందుకు రాబోతోంది. అది కూడా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకి సంబంధించినటువంటి స్టోరీతో అని చెప్పి తెలుస్తోంది. ఆజాద్ హిందూ ఫౌజ్ అని ఏదైతే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పెట్టారో దానికి సంబంధించినటువంటి బ్యాక్ డ్రాప్ కూడా ఈ సినిమాలో ఉంటుందని చెప్తున్నారు. సో ఆ కాలానికి సంబంధించినటువంటి ఒక లవ్ స్టోరీ తోటి ఈ ఫౌజీ అనే సినిమా తయారవుతుందని చెప్పేసి తెలుస్తోంది. ఇమాన్వి అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా నటిస్తూ ఉంది. సో ఆమె గురించినటువంటి కాంట్రవర్సీ ఈ మధ్య కొంతకాలం జరగటం మనందరికీ తెలిసిందే. సో అది నెక్స్ట్ మూవీగా రాబోతోంది. డేట్ అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ సంవత్సరమే 2026లో ఫౌజీ సినిమా వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఇప్పుడు ప్రభాస్ ఈ సినిమా కోసమే ఇమ్మీడియట్ గా కాల్ షీట్లు కేటాయించబోతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. షెడ్యూల్ తర్వాత ఇప్పుడు ఆయన ఏదైతే ఒక షెడ్యూల్ పాల్గొంటారో దాని తర్వాత మరి ఆయన నెక్స్ట్ మూవీ ఏదైతే ఉందో స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేయబోతున్నటువంటి సినిమా. ఇది 2027 మార్చిలో ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే డేట్ ని సందీప్ రెడ్డి వంగ కూడా అనౌన్స్ చేయటం మనందరికీ తెలిసిందే. సో స్పిరిట్కే ఆయన ప్రభాస్ కి ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ గా ఆయన ట్యాగ్ అనేది ఇచ్చారు. ఈ స్పిరిట్ లో ఆల్రెడీ ఏదైతే ఒక ప్రీ లుక్ లాంటిది మన ముందుకు తీసుకొచ్చారు, దాంతోనే ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశారు. అందులో ఒక పవర్ఫుల్ కాపుగా, అంటే ఇది ఒక కాపు డ్రామాగా, కాపు యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందబోతోంది. స్పిరిట్ అనేది తృప్తి డిమ్రి తనే లైమ్ లైట్ లోకి తీసుకొచ్చినటువంటి ఒక తార. అంతకుముందు ఆమె ఎన్ని సినిమాలు చేసినా యానిమల్ అనేటువంటి సినిమాతోటే ఆమె గురించి
మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రియులందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు ఆమె ఏకంగా ప్రభాస్ తోటే జతగట్టేటువంటి అవకాశాన్ని సంపాదించుకుంది. సో మనకు తెలుసు యాక్చువల్గా ఆ పాత్రకి మొదట సందీప్ ఎంచుకున్నటువంటి తార దీపికా పడుకొనే. సో ఆమెకు ఉన్నటువంటి కొన్ని నిబంధనల ప్రకారం ఆమె పెట్టుకున్నటువంటి స్వయంగా పెట్టుకున్నటువంటి నిబంధనల ప్రకారం రోజుకి 8 గంటలు మాత్రమే పని చేస్తాను, అది కూడా పగలు చేస్తాను అన్నట్టుగా ఆమె చెప్పటంతో అది వర్కౌట్ కాదనేటువంటి ఉద్దేశంతో ఆమెను పక్కకు పెట్టేసి తృప్తితో ఆమె ప్లేస్ని రీప్లేస్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇది కూడా ఒక సంచలనానికి కారణమైంది. ఎందుకంటే దీపికా పడుకోనేటువంటి ఆమె లాంటి ఒక సూపర్ హీరోయిన్, ఆమె ఇమేజ్ వేరు, భారతదేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి తారగా దీపికా పడుకోనికి పేరు ఉంది. అలాంటి ఆమెను పక్కన పెట్టి తృప్తి డిమిరి లాంటి ఒక వర్ధమాన నటిని ఆయన హీరోయిన్ గా ఎంచుకోవటం, సో అక్కడే తను ఎలాంటి వ్యక్తితో కూడా సందీప్ రెడ్డి వంగ చెప్తున్నట్లే అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు. మరి ఒక కాపు స్టోరీ తోటి ఈ సినిమా రాబోతోంది. ఆ తర్వాత కల్కి 2ని చేయబోతూ ఉన్నాడు ప్రభాస్. సో కల్కి 2898 AD ఆ సినిమా ఇంతకుముందు వచ్చి పెద్ద విజయమే సాధించింది. 2024లో చివరిలో వచ్చినటువంటి ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించి హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ లో అది కూడా చోటు సంపాదించుకుంది. 1000 కోట్ల రూపాయల క్లబ్ లో చోటు సంపాదించుకుంది. అందులో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోనే వంటి తారలు ఉన్నారు. మరి ఆ సినిమా నుంచి కూడా కల్కి పార్ట్ 2 నుంచి కూడా దీపికా పడుకోనే తొలగిపోయిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఈ సినిమాలో ఏదైతే ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ క్యారెక్టర్ ని ఆయన పాత్రని అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, అశ్వత్థామ క్యారెక్టర్ డామినేట్ చేసిందని అందరూ కూడా ఫీల్ అయ్యారు. కానీ ఈ సినిమాలో ప్రభాసే హీరోగా కనిపించబోతున్నాడు. సో కర్ణుడు లాగా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కనిపించబోతూ ఉంది. సో మనకు ఆల్రెడీ కల్కిలో చూసాం, అర్జునుడి క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ కనిపించడం. మరి కల్కి 2898 ADలో ప్రభాస్ని నాగ్ అశ్విన్ ఎలా చూపిస్తాడు ఏంటి అనేది అందరూ కూడా ఏగరగా వెయిట్ చేస్తున్నారు. అశ్విన్ కూడా ఆల్రెడీ ప్రకటించాడు, ఏదైతే ఫస్ట్ పార్ట్లో మిస్ అయ్యారో ప్రభాస్ విషయంలో అది సెకండ్ పార్ట్లో చూస్తారు. సో ఆయన పాత్ర ఇంకో లెవెల్లో ఉంటుందని చెప్పిస్తాను చెప్పాడు. సో ఆ సినిమా మీద కూడా ఇప్పుడు అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ 2 సినిమాని తను చేయాల్సి ఉంది. సో సలార్ సినిమా అది ఎంతగా అంటే ప్రేక్షకులతో యాక్షన్ ప్రియులు ఎంతగా మెప్పించిందో, అభిమానులు ఎంతగా మెప్పించిందో మనకు తెలుసు. చాలా తక్కువగా మాట్లాడుతూ చేతలతోటే ఎక్కువ చేసేటువంటి హీరో క్యారెక్టర్లో సలార్ క్యారెక్టర్లో ప్రభాస్ చేసినటువంటి అభినయం, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఆ క్యారెక్టరైజేషన్లో ప్రభాస్ ఇమిడిపోయినటువంటి తీరు కానీ అందరికి బాగా నచ్చాయి. 600 కోట్ల రూపాయలు పైగా ఆ సినిమా వసూళ్లు సాధించింది. సో సలార్ 2 అంతకంటే మించి ఉండబోతుంది. ఇవన్నీ కూడా ఈ 4 సినిమాలు కూడా ఒక్కొక్కటి కనీసం 1000 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసేటువంటి సత్తా ఉన్న సినిమాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు కూడా అదే నమ్ముతున్నారు. సో ఇప్పటి వరకు కూడా తను ఎక్కువగా కొత్త దర్శకులతోటి పనిచేశాడు. అంటే బాహుబలి 2 తర్వాత తను ఒక సాహో చేసిన, ఒక ఓం రౌత్ తోటి ఒక ఆదిపురుష్ చేసిన, అంటే సాహో వచ్చి సుజిత్ డైరెక్టర్, అలాగే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన రాజసాబ్కి వచ్చే మారుతి లాంటి డైరెక్టర్తో చేసిన, ఇక నుంచి కూడా అలాంటి డైరెక్టర్లతోటి అంటే ఎంచుకునేటువంటి డైరెక్టర్ని చూసి ఎంచుకోవాలి. సో ఖచ్చితంగా తన యొక్క క్యాలిబర్ని, తన పొటెన్షియాలిటీని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా ఆ సినిమాని అలాగే తన క్యారెక్టర్ని మలిచేటువంటి డైరెక్టర్లతో పనిచేయాలి అని చెప్పేసి చాలామంది ఇప్పుడు ప్రభాస్కి సూచిస్తూ ఉన్నారు. సో రాబోతున్నటువంటి 4 సినిమాలు కూడా అదే కోవకి సంబంధించినటువంటి సినిమాలుగా వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు. మరి చూద్దాం ఈ సినిమాలతోటి ప్రభాస్ స్టార్డమ్ ఇంకో లెవెల్కి వెళుతుందా? తనకు ఏదైతే ఉందో ఆల్రెడీ ఇండియాస్ ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అనేటువంటి ఒక పేరు సంపాదించుకున్నటువంటి అతను ఇవాళ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ గా తను ఏదైతే ఒక ట్యాగ్ సందీప్ పెట్టాడో దానికి తగ్గట్లుగా ఆయన తన సినిమాలతో అది నిరూపించుకుంటాడా లేదా? లెట్ us wait and see.